హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఈజీ వేలో టమాటా పచ్చడి అనేది పెట్టేద్దాము. ఇదేంటంటే సింపుల్గా అయిపోతుందండి. బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ కిలో వరకు టమాటాలు తీసుకున్నాను. చూసారా, టమాటాలని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. మధ్యలో ఉండే ఈ భాగాన్ని తీసి పక్కకు పెట్టేసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా చేసినామంటే మనం ఇక్కడ రోలు కానీ మిక్సీ కానీ ఏది యూజ్ చేయని అవసరం లేదు. ఇలా సన్న ముక్కలే మనకి ఆయిల్లో మగ్గిపోతాయి అన్నమాట. చూసారా, అన్నిటిని ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఇక నేను ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకు అంటే మళ్ళీ మనము తాలింపు వేస్తాం కాబట్టి కొంచెం తక్కువే ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే ఈ ఆయిల్లో వేసి ఒకసారి ఇందులోకి నేను సాల్ట్ వాడట్లేదు, మనం కల్లుప్పు తీసుకుంటున్నాను అనమాట. చూసారా, కల్లుప్పు వేసుకోవాలి. మనం తక్కువైతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇక నేను పసుపు కూడా వేసాను. రెండింటిని వేసిన తర్వాత చూడండి చిటిపట అంటుంది. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం టమాటా ముక్కలు వేస్తే మంచిగా తొందరగా కుక్ అయిపోతాయి. ఇక్కడ మనం మూత ఏమీ పెట్టట్లేదు, మూత పెట్టిన అవసరం లేదు. మూత పెడతామంటే ఆవిరి వచ్చేస్తుంది. చూసారా, టమాటా ముక్కలు మొత్తం దగ్గరకు అవుతుంది, మెత్తబడి అవి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మనకి టమాటా ముక్కలు కుక్ అయిపోయి సాఫ్ట్ అయిపోయిందో ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనకి రుచికి తగ్గట్టు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మనం అది కారం వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా, టమాటా పచ్చడి భలే ఎమ్మీగా ఉంది. మనం అప్పటికప్పుడు చేసుకొని కూడా తినేయచ్చు అనమాట. నేను ఇక్కడ మెంతి పొడి ఆవాల పొడి ఏం వేయట్లేదు. ఇలా ఒకవేళ ఇష్టమైతే మెంతి పొడి ఆవాల పొడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను కారం వేసి ఒక 2 to 3 minutes అయితే ఉంచాను. ఇక్కడ చూసారా, ముక్క మొత్తం సాఫ్ట్గా మనకి అచ్చం పచ్చడి చూసారా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన తర్వాత మనం దింపి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పటికి మనకి మళ్ళీ ఆయిల్ పెట్టి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే తాలింపు గింజలు అయితే తీసుకున్నా. ఇక్కడ చూసారా, ఆయిల్ కొంచెమే పెట్టాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో ఆయిల్ పైకి వచ్చేసింది, అందుకోసం కొంచెమే పెట్టాను. ఇక నేను తాలింపు గింజలు వేసాను. వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసాను. నేను తక్కువ క్వాంటిటీ పెడుతున్నా కాబట్టి తక్కువ వేసాను. ఇంకెక్కువ క్వాంటిటీ అయినా మనం ఇలా చేసుకున్నామంటే వారం 10 రోజులు 1 month అయినా సరే ఖరాబ్ అవ్వదు. ఒకవేళ ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలి అంటే మనకు టమాటా కడిగినప్పుడు తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులోకి ఇక్కడ చూసారా, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసేసి అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద కష్టమేమి లేదు, మనం ఎక్కువ రోజులు కూడా పట్టదు. ఎందుకంటే మనకి ఉప్మాలోకి లేదంటే వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు కూడా 1 రోజులో అయినా మనం చేసేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇక్కడ నేను ఈ డబ్బాలో తీసి మనం స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. నాకైతే ఒక 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలోకి ఈ డబ్బా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుందండి. టేస్ట్ చేసి చూశాను. ఇంకా వంట రాని వాళ్ళు కూడా పెద్ద కష్టం ఏమి అనిపించదు కదా. ఉప్మాలోకి కానీ చెప్పాను కదా, ఉప్మాలోకి అయినా మనకి అన్నంలోకి అయినా దేంట్లోకైనా చాలా బాగుంది. ఒకవేళ మనకి సాల్ట్ తక్కువ ఉంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదు సరిపోతే సరిపోతుంది. ఇక్కడ చూసారా, నిజం చెప్తూ చాలా బాగా వచ్చింది టమాటా పచ్చడి. కొంచెం స్పైసీ ఎక్కువైపోయింది, పిల్లలైతే తినలేకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.